ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఇరు దేశాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి మరీ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇరు దేశాల మధ్యలో అమెరికా దూరడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్తో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఇప్పటి వరకు విధించిన వాణిజ్య ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎట్టకేలకు సద్దుమణిగిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నుంచి కూడా ఆ దేశాలు చమురు కొనుగోలు చేస్తాయని ఆశిస్తున్నా, ఇది నా వల్లే జరిగింది అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ యుద్ధం ఆపడానికి కారణం అమెరికాలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికేనని, ఇదో బిజినెస్ ట్రిక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇరాన్ నుంచి అధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. 2025లో 13.6% చమురును ఇరాన్ నుంచే కొనుగోలు చేసింది చైనా. అయితే యుద్ధం ఉద్రిక్తల కారణంగా ఇరాన్పై ట్రంప్ ఆంక్షలు విధించారు. తాజాగా ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణిగిపోవడంతో ట్రంప్ ఆ ఆంక్షలను ఎత్తివేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జూన్ 13 నుంచి జరుగుతున్న యుద్ధం ఎట్టకేలకు ఆగిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు. కాల్పులను విరమించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు ఆయన రాసుకొచ్చారు. అయితే మరోసారి ఇజ్రాయెల్ను దాటి బాంబులు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలిసిన ట్రంప్ తాజాగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై బాంబులు వేయొద్దన్నారు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జూన్ 13 నుంచి సాగిన భీకర యుద్ధం ఎట్టకేలకు ట్రంప్ కార్డుతో ముగిసిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి. ట్రంప్ మాట విన్నట్లుగానే నటించి మళ్ళీ మొదటికి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్పై బాంబులు వేయొద్దని, పైలట్లను ఇంటికి వచ్చేయమని ఆదేశాలు ఇవ్వాలని సూచన చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ తమపై మరోసారి దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు వేయొద్దని సూచించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, బాంబులు వేయొద్దు, అలా చేస్తే కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు అవుతుంది. మీ పైలట్లను ఇళ్లకు రమ్మనండి. ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పోస్ట్ చేశారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 12 రోజులుగా సాగుతున్న యుద్ధంలో తమ లక్ష్యాలను పూర్తి చేశామని తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరించినట్లు పేర్కొంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇరాన్ తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్కు చెందిన 2 క్షిపణులను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందని ఆ దేశ రక్షణ మంత్రి కట్స్ తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని, అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, ఇజ్రాయెల్పై క్షిపణి ప్రయోగాలు చేయలేదని స్పష్టం చేసింది. అంతకు ముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు. అంతకుముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు.